స్ఫూర్తి న్యూస్. మల్లేపల్లి జగన్ అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవాంతరాలను చూసి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సరైన న్యాయం జరగడం లేదని చిన్నతనంలోనే గుర్తించిన మల్లేపల్లి జగన్ ఉన్నత చదువులు చదవడమే దీనికి పరిష్కారమని, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలబడి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరుపేదలైన ప్రజలు ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడము, వారికి సరైన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు నడుస్తూ న్యాయవాద వృత్తి విద్యకు సంబంధించి ఉన్నత విద్యలను పూర్తి చేసి న్యాయవాది వృత్తిలో రాణించడంతో పాటు ఈ సమాజంలో మార్పు రావాలంటే కేవలం కొన్ని సమస్యల పరిష్కారం చేస్తే సాధ్యం కాదని గుర్తిరిగి రాజకీయాల్లో రాణించి ప్రజాప్రతినిధులుగా ఎదిగితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని గమనించిన మల్లేపల్లి జగన్ ఓవైపు న్యాయవాద వృత్తిలో రాణిస్తూ మరోవైపు రాజకీయంలో రాణిస్తూ ప్రజలందరూ ఎవరైతే ఆయన పరిధిలో ఉన్న ప్రజలైతే ఉన్నారో లేదంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించడం జరుగుతుంది. అయితే మల్లేపల్లి జగన్ ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీలో సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్న సమయంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సైతం రాష్ట్ర స్థాయి పదవులు అనేకం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ పదవినైనా విజయవంతంగా నిర్వహించడంతో పాటు పార్టీ పటిష్ట కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో త్వరలో 2-3 నెలల్లో నిర్వహించబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మల్లేపల్లి జగన్ పోటీ చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్లో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఇప్పటికే కలవడంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. మల్లేపల్లి జగన్ లాంటి వ్యక్తి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైతే పార్లమెంట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవచ్చని ఈ ప్రాంత ప్రజలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మల్లేపల్లి జగన్ ఉన్నత చదువులు చదవడంతో పాటు న్యాయవాద వృత్తిలో రాణించడంతో పాటు 5 భాషలకు సంబంధించి అనర్గళంగా మాట్లాడడంలో ఆయన దిట్ట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గోండు, అదేవిధంగా గిరిజన భాషలకు సంబంధించి లంబాడి భాషను కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మల్లేపల్లి జగన్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని కూడా ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన అంచనా కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. ముందుగా స్ఫూర్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అన్న ఎట్లా నడుస్తున్నాను అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మరో 2-3 నెలల్లో ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా అనేక మంది దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కానీ. అయితే ప్రస్తుతం పార్లమెంట్ నాగర్ కర్నూలుకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికంటే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీ విద్య, మీ దీనికి సంబంధించి ఒకసారి తెలుసుకున్నామన్నా మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. నా పేరు మల్లేపల్లి జగన్. మాది ఉమ్మడి పాలమూరు జిల్లా ఆమనగల్లు మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామం. ప్రస్తుతానికి జిల్లాల పునర్విభజన తర్వాత రంగారెడ్డి జిల్లా కట్టాల మండలంలోకి వెళ్ళడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గం పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. నేను చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగింది. మా అమ్మ మా నాయన కాలం చేశారు. నాకు 2 బాబులు, 2 ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒక ఆయన సిబిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంకొక అతను జేఎన్టీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. తర్వాత మా హౌస్ వైఫ్ ఆమె కూడా ఎంఏ బీఈడి వరకు విద్యను అభ్యసించింది. దాని తర్వాత నేను ముందుగా నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఆ ఎడ్యుకేషన్ అనంతరం నేను ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు పథకం అని 2000 సంవత్సరంలో వెలుగు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి వెలుగు పథకంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ఆదిలాబాద్ జిల్లా నుండి బోత్ మండలంలో నా యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అప్పుడు మాకు ఫస్ట్ ఆఫీసర్ నవీన్ మిఠల్ గారు, ఇప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. తదనంతరం ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్ శ్రీధర్ అయితేనేమి, సింగరేణి సిఎండి గారు, కొప్పుల రాజు గారు మా అడిషనల్ సిఇఓ, అప్పుడు అంతా 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో నేను పనిచేయడం జరిగింది. కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ఆదిలాబాద్ జిల్లాలో గోండు గిరిజనులతోని నా యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, ఆదిలాబాద్ జిల్లా అంటేనే దట్టమైనటువంటి దండకారణ్యం. అటువంటి గిరిజనుల యొక్క మారుమూల గూడల్లో ఉన్నటువంటి గిరిజనులతో మమేకమై వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి రాత్రి మగులు కష్టపడి వాళ్ళందరినీ కూడా అక్షరాస్యత వైపు ఒకవైపు
అప్పుడు చాలా నిర్బంధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి పేదరికంలో ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఒక వెలుగు పథకం ద్వారా వాళ్ళందరికీ అక్షరాస్యతనేమి, తర్వాత వాళ్ళ యొక్క ఐటీడీఏ ద్వారా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ అందించి వాళ్ళను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నా యొక్క ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా నేను జిల్లాలో ఏమంటున్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా ఐఏఎస్ ఆఫీసర్లో తీసుకోవడం వల్ల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వల్ల అనతి కాలంలోనే నేను ప్రమోషన్ పొందిన. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అనంతరం నేను ప్రమోషన్ పొంది దాని అనంతరం కూడా చిన్న వయసులో 28 సంవత్సరాలలో జిల్లా అధికారిగా నేను పనిచేయడం జరిగింది. దాని అనంతరం నాకు ఒకటే, నేను లా చదివిన, లాయర్ కావాలనే ఒక ఆకాంక్ష నాకు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి బలపడ్డది. దాని తర్వాత నేను ఎప్పటికైనా లాయర్ కావాలని ఆదిలాబాద్లో ఒక లాయర్ ఏం చెప్పిందంటే, మీరు పుట్టిన ప్రాంతంలోనే నీ లా ప్రాక్టీస్ చేయాలి, అక్కడ బాగుంటాయనే సజెషన్తో నేను ఉద్యోగాన్ని వీడిన. ఎందుకు వీడినంటే, లాయర్గా నేను మా తల్లిదండ్రులు కన్న కలలు లాయర్ కావాలని, వాళ్ళ యొక్క కళ నెరవేర్చాలని నేను ఆ ఉద్యోగాన్ని వదిలి మధ్యలోనే పెద్ద జాబ్ వదిలి మంచి ఉద్యోగము, గవర్నమెంట్ క్వార్టరు, ఒక వెహికల్, 3000 మంది సబార్డినేట్స్, నా పైన ఐఏఎస్ ఆఫీసర్లు, మా సుపీరియర్ ఆఫీసర్లు, అంత మంచి ఉద్యోగం వదిలిపెట్టి నేను వకాలత్తు ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో నేను పుట్టిన గడ్డ. అదేవిధంగా నేను ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఇక్కడనే విద్యను అభ్యసించడం జరిగింది. 1993లో ఈ ప్రాంతానికి సేవ చేయాలి, వకీలుగా ఈ ప్రాంతంలో పేద ప్రజలకు సేవ చేయాలని ఒక సదుద్దేశంతో ఒక మా అమ్మ నాన్న కన్నా కళలు ఏవైతే ఉన్నాయో ఈ కళలో ఈ సమాజానికి నా చదువు ఉపయోగపడాలి, పేద ప్రజలకు మరి కక్షిదారులకు పేద ప్రజలకు సాయం చేయాలని ఇక్కడ నేను వకీలుగా ప్రారంభించడం జరిగింది. వకాలత్తులో అంచెలంచెలుగా నేను చాలా కష్టపడి, మీరందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది మిత్రులు పెద్దలందరూ కూడా నాకు సహకరించారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతోని పరిచయాలు ఏర్పడ్డాయి. స్థానిక యువ నాయకులు చల్లా వంశీచంద్ర రెడ్డి గారితో నాకు ఇక్కడ పరిచయం ఏర్పడ్డది. అదేవిధంగా సీనియర్ నాయకులు మరి పార్టీలో అప్పుడు గతంలో స్వర్గీయ కిషారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చి నన్ను పార్టీలో సభ్యత్వం తీసుకొని అంచెలంచెలుగా నేను పనిచేయడం జరిగింది. పార్టీలో మొట్టమొదటిగా 2012లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన కాంగ్రెస్ మాస్టర్ కోచ్గా పనిచేయడం జరిగింది. మాస్టర్ కోచ్ అంటే నేను యువజన కాంగ్రెస్కు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేవాడిని. వంశీచంద్ర రెడ్డి గారు అప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు. వారితో పాటు నేను ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి యువజన కాంగ్రెస్కు మేము శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తద్వారా నాకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పదవులు అధికార ప్రతినిధిగా చేశాను. తర్వాత ఈ ప్రాంతంలో నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఇక్కడ మీరు ఎస్సీలకు సర్వీస్ చేస్తే బాగుంటుందని చెప్పి, దళితులకు సర్వీస్ చేస్తే బాగుంటుందని చెప్పి దళిత కాంగ్రెస్ తాలూకా అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. నేను పార్టీ నిర్మాణం కోసం, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ కోసం ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో, క్షేత్ర స్థాయిలో, ఒక గ్రామ స్థాయిలో ఒక పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీల నుంచి మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. తదనంతరం నన్ను పార్టీ గుర్తించి, నా సర్వీసెస్ను గుర్తించి నన్ను జిల్లా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులకు మరియు పదోన్నతి కూడా కల్పించడం జరిగింది. దాంతోపాటు నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మాస్టర్ కోచ్గా నేను చేసినానో దాన్ని బట్టి ఏఐసిసి ట్రైనింగ్ కోఆర్డినేటర్ కూడా పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో నేను ఈ ఏఐసిసి ట్రైనింగ్ కోఆర్డినేటర్ కూడా కొనసాగుతున్నాను. ఇది నా రాజకీయ ప్రస్థానం. ఈ 10 సంవత్సరాల కాలంలో, గడిచిన 10 సంవత్సరాల కాలంలో మేము పేద ప్రజల పక్షాన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, గతంలో మరి కేసీఆర్ పాలన ఏదైతే ఉందో పేద ప్రజలను వంచించి, పేద ప్రజలను మరి అందరినీ కూడా వంచించి పేద ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి మేము చిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పార్టీ మీద మేము పోరాటం చేసినాము. మేము అరెస్ట్ అయినాము. తర్వాత మేము
అనేక రకాలైనటువంటి బాధలకు వచ్చి కూడా పార్టీ కష్టకాలను నిలబెట్టి ఈరోజు అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరిగింది. దానికి చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా నేను సమర్థవంతంగా నా యొక్క ఇచ్చినటువంటి బాధ్యతలు ఏముందో నిర్వర్తించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ మాజీ ఎంపీగా పనిచేసినటువంటి మల్లురవి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే దరఖాస్తు చేసుకోవడంతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలు అన్నీ తిరుగుతూ నేనే ఎంపీ అభ్యర్థులని ముందస్తుగా ప్రకటన చేస్తూ ఎమ్మెల్యేలందరితో చప్పట్లు కూడా కొట్టించుకోవడం జరుగుతుంది ఆయా నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ. అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి ఒకవేళ నిర్ణయం అయితే మరి ఇతర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ డబ్బులు కూడా వృధా అయ్యేటటువంటి సమావేశం ఏదైతే సమయం కూడా ఉంది కదా, ఆ సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు ఇది వృధా ప్రయాసని మీరు అనుకుంటున్నారా, లేకుంటే మీ ఎట్లా ఉంది మీకున్న సూచనలు సలహాలు కావచ్చు, మీకు పార్టీలో ఉన్న లైన్ ఏ విధంగా ఉంది? కంపల్సరీ మరి మల్లురవి ముందే ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఆ అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు దరఖాస్తు చేసుకునే ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారు? ఒకటే నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు నడుచుకోవాల్సిందే. అయితే రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త నాయకుడు ఏం చేయాలి? రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గెలుపు దిశగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిని, పార్లమెంటు పరిధిలో పార్లమెంటును ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అభ్యర్థి ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఆ విధంగా మరి మేమందరం కూడా నేను పార్లమెంటుకు ప్రయత్నం చేస్తూ నాగర్ కర్నూలు పార్లమెంటు భారీ మెజార్టీతో గెలవాలనే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మల్లురవి గారు కూడా ఎక్కడ కూడా ఖచ్చితంగా నేనే ఉంటా అనడానికి ఎవరు కూడా ఇది విధానపరమైనటువంటి ఒక అభ్యర్థిగా ఇంకా ఎవరు నేను ప్రకటించలేదు. కాకపోతే ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలనే ఒక ఉద్దేశంతో అందరినీ సమాయత్తం చేసి పార్టీని మరి రెడీ చేయడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలై ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అని గతంలో కూడా నేను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అచ్చంపేట కూడా నేను కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదొక పార్టీ హ్యాస్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు మీ. ఒక సామాన్య కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా అవకాశం ఇస్తుంది. ఆ విధంగా అది ఎందుకంటే పార్టీలో ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీలో అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా మాకు అవకాశం ఇచ్చింది. గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మేము అందరం అప్లై చేసుకుంటే అచ్చంపేట నుంచి రిజర్వ్డ్ సీటు మేము వంశకృష్ణ గారికి బేషరతుగా మేము మరి మా యొక్క మద్దతు తెలపడం జరిగింది. ఏకతాటి మీద పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో విజయం సాధించడం జరిగింది. ఇది కూడా ఈసారి కూడా ఏంటంటే నేను స్థానికుడిని, నేను 15 సంవత్సరాల నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నా. నేను నాగర్ కర్నూలు ఎస్సీ లోక్సభ, నేను ఎస్సీసీ జిల్లా అధ్యక్షుడిని. నాకు అర్హత ఉంది. నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నేను పార్టీని నమ్ముకొని 15 ఏళ్ల నుంచి మన అందరూ కూడా నాయకులతో సమన్వయంతో మేము ముందుకెళ్తున్నటువంటి ఉంది. మల్లురవి గారు పెద్దలు మాకు కూడా ఆయన కూడా చాలా గౌరవం నేను గౌరవిస్తాం. ఎందుకంటే మా గురువు లాంటి వారు మల్లురవి గారు. ఆయనకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చిండ్రు. ఈసారి ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను ఎందుకంటే ముందు వరుసలో ఉన్నా, పార్టీకి సర్వీస్ చేస్తున్నాం, ముందు వరుసలో ఉన్నాం. ఇలా మా యొక్క కార్యకర్తలందరూ కూడా ఎక్కడ చూసినా 7 తాలూకాల నా యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళందరూ బలపరుస్తున్నటువంటి సందర్భాలు నాకు ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ నేను ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు మనకు ఒక లైన్ ఉంది. మన నాయకులు ఉండు, రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్థానికులు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే పక్కన ఒంగూరు మండలం అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో జన్మించిండు. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన విద్యాభ్యాసాన్ని చదువుకున్నాడు, ఇక్కడ చదువుకున్నాడు. తర్వాత జడ్చర్ల ఆయన రాజకీయ మిర్జిలో జడ్చర్ల ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిండు. ఈరోజు కొడంగల్ మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేగా ప్రస్థానం కొనసాగించిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా మీద సమగ్రమైనటువంటి పట్టున్నది. పైగా కొత్త నాయకత్వాన్ని
నూతన నాయకత్వాన్ని డెవలప్ చేయాలనే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసేటువంటి చిన్న స్థాయి కష్టపడే కార్యకర్తలను వెలికి తీసే ఒక నాయకుడిగా తయారు చేయాలన్నది రాహుల్ గాంధీ గారి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్లో యువతకు అవకాశం ఇస్తున్నారనే ఒక బలమైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకాన్ని మేమందరం కూడా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము, ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈరోజు మల్లెపల్లి జగన్ అనేటైనా మరి సామాన్య కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఒక లాయర్గా మరి నాకు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కాంట్రిబ్యూట్ మై సర్వీసెస్ టువర్డ్స్ సొసైటీ యాజ్ ఏ లాయర్. నేను ఒకవేళ అవకాశం ఇస్తే, పార్లమెంట్లో అవకాశం ఇస్తే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా నేను పార్లమెంట్లో నా గలాన్ని విప్పేటువంటి అవకాశం, ఒక వకీల్గా అవకాశం ఉందనే నమ్ముతున్నా. ఎక్కడ కూడా ఏం లేదు, నా ప్రయత్నం 100% నడుస్తుంది. నాకు కార్యకర్తల మద్దతు ఉంది, నాయకుల మద్దతు ఉంది. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకుల నుంచి ఢిల్లీ వరకు కూడా నాకు ఆ లైన్ ఉంది. పెద్దలు వంశీచంద్ర రెడ్డి గారు అయితేంది, చిన్నారెడ్డి గారు అయితేంది, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి గారు అయితేంది, నారాయణ రెడ్డి గారు అయితేంది, మేఘారెడ్డి గారు అయితేంది, ఇలా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందనడానికి ఇటీవల నేను గత నెల రోజుల నుంచి అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేను నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలంగా బలపరుస్తున్నటువంటి సంఖ్య, కార్యకర్తలు నాయకుల సంఖ్య అత్యధికంగా ఉందనే ఒక నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ బి ద క్యాండిడేట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ under the leadership of our great beloved leader Revanth Reddy and also Vamsi and our national leader రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ గతంలో ఒక విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 పదవులు, జోడు పదవులు అనేది సరైన నిర్ణయం కాదు, ఒక్కరికి ఒక పదవి మాత్రమే ఉండాలని కొనలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మల్లురావు గారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఆయనకు ఆల్రెడీ పదవి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో నిలిచే అవకాశము లేదు. కాబట్టి ఆయన ముందస్తుగా ప్రకటన చేయడం జరుగుతుందనే కోణంలో కూడా ఒక చర్చ అనేది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ పదవి ఉన్న వ్యక్తికి మళ్ళీ ఒక ఎంపీ పదవి ఇవ్వడం అనేది సరైనదా? ఒకవేళ ఎంపీ పదవి ఇవ్వకుంటే నేను ఢిల్లీలో ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవిని నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రవి, ఇది సరైన నిర్ణయం అని మీరు భావిస్తున్నారా? చూడండి సార్, కాంగ్రెస్ పార్టీలో జోడు పదవులకు నిర్వహణ అనేది అది రాహుల్ గాంధీ గారు, గతంలో సోనియా గాంధీ గారు కూడా త్యాగం చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఈ జోడు పదవులు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. జోడు పదవులు నిర్వహించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతానికి విరుద్ధం. మరి రాహుల్ గాంధీ గారు యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఆయన టీమును బిల్డప్ ఏదైతే ఉందో దేశంలో యువ రక్తాన్ని దేశ ప్రగతి కోసం, దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే మరి మూలాలు ఉన్నాయో, బీజేపీకి ఏర్పాటు చేసినటువంటి బీజేపీ చిమ్ముతున్నటువంటి విష బీజాలు ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే యువ రక్తం కావాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే కలలు కంటున్నాడో, మరి గతంలో మనం కూడా చూస్తున్నాం భారత్ జోడో యాత్ర, మనం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇప్పుడు మరి మనం కూడా మరి తూర్పు నుంచి పడమర వరకు నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా దేశాన్ని ఐక్యం చేయడానికి యువత పాత్ర కీలకం అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్పడం జరుగుతుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సమితమైనటువంటి స్థానం ఉండాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాలాంటి వాళ్ళని గుర్తించి పార్లమెంట్లో ఖచ్చితంగా అవకాశం వచ్చే విధంగా ఒక రూపకల్పన జరుగుతుంది. ఇక జోడు పదవుల విషయాలు మల్లురావు గారు మరి ఆల్రెడీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యాడు కాబట్టి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. కాబట్టి నేను అనుకుంటున్నా ఏంటంటే ఒకవేళ అధిష్టానం పిలిచి మాట్లాడితే కామ్ ఉండే అవకాశం ఉండొచ్చా? ఎంపీ పదవి అవసరం లేదు అనుకున్నాను. ఇంకా ఇప్పుడు నాకు దానికి సంబంధించి ఇక నేను చెప్పడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శూన్యత లేదు, రాజకీయ శూన్యత నాగర్ కర్నూల్ పార్లమెంట్లో లేదు, రాజకీయ శూన్యత లేదు,
ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ఇక్కడ రాజకీయ శూన్యత ఉంటే కదా, రాజకీయ శూన్యత లేదు. కొత్త వారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఒక న్యాయవాదికి అవకాశం ఇచ్చిండ్రు. నేను ఇంకో విషయం కూడా నేను ఏం చెప్తాంటే, గతంలో ఈ పార్లమెంటు పరిధిలో అంటే ఒక న్యాయవాదిగా ఎవరు కూడా పనిచేయలేదు. ఒక న్యాయవాదులు పనిచేసినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో స్వర్గీయ మహేంద్రనాథ్ గారు న్యాయవాదిగా పనిచేసారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి ప్రారంభమై మరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. నేను అంత పెద్దోని కాదు, కనీసం 1% అన్నా మరి స్వర్గీయ మహేంద్రనాథ్ గారి ఆశయాలు కొనసాగించాలనే ఒక లక్ష్యంతో కూడా మేము ముందుకు నడుస్తున్న వాళ్ళం. అయితే ఒక న్యాయవాది చట్టసభలకు వెళ్తే మరి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. నేను ఒక న్యాయవాదిగా పనిచేసిన కాబట్టి సభలు జరిగేటువంటి ఏదైతే వాదనలు ఉంటాయో అవన్నీ కూడా సమర్థవంతంగా నేను ఖచ్చితంగా డిబేట్ చేయగలను. ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ మై సెల్ఫ్ టు డిబేట్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఆ విధంగా ఎందుకంటే పార్లమెంట్లో గతంలో మనం చూసినాము, మరి నాగర్ కర్నూలు రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అక్కడ కొంత నేను ఎవరిని కూడా కించపరచను. చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉంది. ఎందుకంటే ఒక హిందీ లాంగ్వేజ్ అనేది మాట్లాడే సత్తా అనేది సంపూర్ణంగా లేకపోవడంతో చాలా మంది సమయం వృధా అయింది తప్ప ఈ ప్రాంతానికి చేయాల్సిన న్యాయం చేయలేకపోయిన చాలా మంది ఎంపీలు అనే కోణంలో ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు సమంజసం? అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో రాకుండా ఉండాలనేది ఉండదు. కాలం మారింది. సమర్థులైనటువంటి నాయకత్వం, సమర్థులైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో సఫిషియెంట్గా మరి కొదవలేదు. కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను 15 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో కొనసాగిన ఒక న్యాయవాదిగా నేను సమర్థవంతంగా లోక్సభలో నా యొక్క గళాన్ని విప్పగలిగేటువంటి శక్తి నాకుంది. నేను హిందీలో మాట్లాడగలను, ఇంగ్లీష్లో మాట్లాడగలను, తెలుగులో మాట్లాడగలను, నా లోకల్ లాంగ్వేజ్ లంబాడీలో మాట్లాడగలను, ఆదిలాబాద్ గిరిజన తెగ ఆదివాసీ గోండు లాంగ్వేజ్ కూడా మాట్లాడగలను. కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఇబ్బంది కాదు. గతంలో ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ నేను క్రిటిసైజ్ చేయను. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ భాషకి సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా మరి ఈ యొక్క హిందీలో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి నాకుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్యనైనా సరే, స్థానిక సమస్యలు, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెచ్చేటువంటి శక్తి, సత్తా నా పైన నాకు ఉంది. కాబట్టి నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతా, పార్లమెంట్లో ఈ భాష సమస్య అనేది రాదు అనేది నా నమ్మకం. అయితే ఇప్పుడు సొంత జిల్లా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా అనేది సొంత జిల్లా. ఈ సొంత జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు, ఒకటి జనరల్ మహబూబ్నగర్ సంబంధించి, ఒకటేమో ఎస్సీ రిజర్వ్డ్ నాగర్ కర్నూలు. ఈ 2 స్థానాలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఒకవైపు నాగర్ కర్నూలు జిల్లాలో ఏమో నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి మల్లురావి నేనే అభ్యర్థిని ఈయన అంటున్నాడు. మరోవైపు మహబూబ్నగర్కి సంబంధించి ఇంకొక అభ్యర్థి నేనే అనే కోణంలో ఆయన పాదయాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. ఇది సరైన నిర్ణయమేనా అనే కోణంలో చర్చ జరుగుతుంది. అంటే ఇతర పార్టీలే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు కూడా అంతర్గతంగా చర్చను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు దారితీసే అవకాశం ఉందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎక్కడ కూడా అంతర్గత సమస్యలకు దారి తీసేటువంటి అవకాశమే లేదు. ఉదాహరణకు నీకు మహబూబ్నగర్ తీసుకుంటే 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినాయి. వాళ్ళందరూ కూడా సమన్వయంతోనే, ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా వాళ్ళందరూ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో భారీ మెజారిటీ సాధించాలనే ఉద్దేశంతో సమన్వయ సమావేశాలు ముందు ఏర్పాటు చేసుకొని, ఒక సమన్వయ కమిటీ వేసుకొని, మరి ఆ కమిటీ నిర్ణయం మేరకే వంశీచంద్ర రెడ్డి గారితో పాలమూరు న్యాయయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వంశీచంద్ర రెడ్డి గారి యొక్క భారత న్యాయయాత్ర ఇలా జైత్రయాత్ర లేక కొనసాగుతున్నది. ప్రజలు కూడా బ్రహ్మరథం వస్తున్నారు. ఎక్కడ కూడా భేదాభిప్రాయం అనేది లేదు. మహబూబ్నగర్లో ఉమ్మడిగా వాళ్ళందరూ కూడా మూకుమ్మడి లక్ష్యం ఏంటంటే, మహబూబ్నగర్
పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు మరి భారీ మెజార్టీ సాధించాలనే ఒక సంకల్పంతో అందరూ కూడా కార్యకర్తలు శ్రమిస్తున్నారు. అది పాలమూరు న్యాయయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ అక్కడ ఎక్కడ కూడా పురపక్షాలు లేవు. నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు. పార్టీ అధిష్టానం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి ఏది అవకాశం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. అందరూ కూడా సమిష్టమైన స్థానం. నాకు అవకాశం వస్తే అధిష్టాన నిర్ణయానికి నేను సైతం కూడా కట్టుబడి ఉండాల్సిందే, ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు అవకాశం ఇచ్చేటువంటి ప్రస్తుత తరుణంలో మరి బీజేపీ మరి అటువంటి బీజేపీని ఆ కొండను ఢీకొనాలంటే రాహుల్ గాంధీ లాంటి మరి అటువంటి నాయకునికి అండగా ఉండాలంటే ఈరోజు యువత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యువత ముందు అందరూ కూడా మనం ముందుకుండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాయకుల్లో కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేవు. కొత్త వారికి అవకాశం వస్తుంది అనే ప్రగాఢమైనటువంటి విశ్వాసం కార్యకర్తలలో నాయకులలో ఉంది. అందరం కూడా సమన్వయంగానే ముందుకెళ్తాం తప్ప ఇక్కడ నువ్వు నేను అనేది భేదాభిప్రాయం ఏమి లేవు. నేను ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో నేనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఉంటానని చెప్పి నాకు మరి 100% కాన్ఫిడెన్స్ ఉంది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కార్యకర్తలు నాయకులు కూడా ఆ విధంగా ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం అందరం ఎక్కడ కూడా దీన్ని డిబేట్ కావాల్సినటువంటి అవసరం లేదు. అంటే రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యం అనే అంశం అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే వార్డు సభ్యుడు సర్పంచ్లు అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కుటుంబ నేపథ్యం రాజకీయానికి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించడం జరిగింది. అంటే ఈ క్రమంలోనే ఒక రేవంత్ రెడ్డి, మన ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా కుటుంబానికి ఇలాంటి రాజకీయ అనుబంధం లేనప్పటికీ కూడా కేవలం 2 దశాబ్దాలనే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం జరిగింది. అంటే అసాధ్యం కానిదనేది ఏమీ అంటే ఈ రాజకీయాలు అనేది లేదు. కంపల్సరీ మల్లేపల్లి జగన్ అనే వ్యక్తి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పాటు పార్లమెంట్లో నేను మల్లేపల్లి జగన్ అనే కోణంలో ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందా? 100%, 100కు 100% నా మీద 100% నమ్మకం ఉంది. మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నా మీద, ఎందుకంటే సిన్సియర్గా అందరికీ తెలుసు, ఇక్కడ ప్రజలందరికీ తెలిసే మరి అందరూ కూడా చాలా బలహీనమైనటువంటి స్థితిలో కూడా మేము ఒకరిద్దరం జెండాలు పట్టుకొని తిరిగితే మమ్మల్ని అందరూ కూడా రోడ్ల మీద వీళ్ళంతా ఏంటి పార్టీ పూర్తిగా క్షీణ దశలో కూడా ఏం లేదు మీరు కూడా మారండి అనే క్రమంలో కూడా మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అటువంటి సమయంలో కూడా అరెస్టులను ఎదుర్కొన్నాం, ఆకలిని భరించినాం, తర్వాత ఎన్నో రకమైనటువంటి అవమానాలు భరించి కూడా ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ పార్టీ మా యొక్క పార్టీ పటిష్టమైన మా లక్ష్యంగా మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో, వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి స్ఫూర్తితో మేము కాంగ్రెస్ పార్టీని కల్వకుర్తి మరి పాలమూరులో మేము గడ్డ మీద నిలబెట్టడం జరిగింది. దీనికి స్ఫూర్తి ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి గారు 16 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో మాకు చాలా నమ్మకం. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే ఉందో, గతంలో ఒక పార్టీలో పనిచేయడం జరిగింది. నేను ఇంటర్వ్యూ విన్నా రేవంత్ రెడ్డి గారిది. ఎక్కడ పనిచేస్తే అక్కడ నమ్మకంగా పనిచేసే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికి తోడు ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారు కూడా చిన్న యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్ఎల్ఏ నాయకుడిగా, అంచెలంచెలు జాతీయ స్థాయిలో ఇలా ఇద్దరు ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళే మాకు స్ఫూర్తి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయంలో పైకి రావాలంటే ఎంత కమిట్మెంట్ ఉంటుందో అంత కమిట్మెంట్ నేర్పినటువంటి వ్యక్తులు మాకు రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ స్థానికంగా వంశీచంద్ర రెడ్డి గారు. వాళ్ళ స్ఫూర్తితోనే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క సమయ స్ఫూర్తి, ఆ యొక్క వాగ్దాటి, ఆ తర్వాత భాష మీద అంతటి పట్టు, కార్యకర్తల కంట్రోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మాకు చాలా నేర్చుకున్నాం. మేము దానికి అనుగుణంగానే ప్రతి కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా నిర్వహించి విజయవంతం చేయాలనేది కూడా మేము సమర్థవంతంగా దాన్ని మనం కష్టకాలంలో కూడా దాన్ని మేము ఆచరించినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముందు నిలబెట్టగలిగినాము. మరి కాంగ్రెస్ పార్టీలో మరి విజయపదాన మనం కార్యకర్తగా నేను
మరి దాన్ని సాధించి విజయం సాధించగలిగినాం కాబట్టి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది 100%. నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నేను మల్లెపల్లి జగన్ అని నేను ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగుపెడతాను కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంటే ఒకవేళ మీరు ఎంపిక అయితే ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి చాలా సమస్యలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఒక రైల్వే కావచ్చు, లేదంటే ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావచ్చు, జాతీయ రహదారులకు సంబంధించి సంపూర్ణం చేయడంతో పాటు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా తదితర అంశాలు పూర్తిగా చాలా ఉన్నాయి కాబట్టి, లేదంటే విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలకు సంబంధించి ఏ అంశాలు మీరు ప్రధానంగా లోక్సభలో మీరు ఎప్పుడైతే ఎంపీ కావడం జరుగుతుందో ఏ అంశాలపైన మీరు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, ఇందిరాగాంధీ నాయకత్వంలో, రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి. ఇప్పటికి ఒక నాగార్జున సాగర్ అయితేనేమి, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుని అయితేనేమి, తర్వాత జూరాల, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటివి. మరి రైల్వే లైన్ కూడా కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో జరిగినటువంటి విద్యా సంస్థలు, రోడ్లు, తర్వాత విద్యకు సంబంధించి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినవి ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక జాతీయ ప్రాజెక్టు చేసినటువంటి మరి పాపన పోలేదు కేసీఆర్ కానీ. అదేవిధంగా మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు. మరి ఉత్తర తెలంగాణలో మనం చూసాం, హడావుడిగా అన్ని ప్రాజెక్టులు వాళ్ళ యొక్క స్కీములు ఏదైతే ఉన్నాయో స్కాముల కోసం స్కీములు డిజైన్ చేసింది కేసీఆర్. స్కాములు చేయడానికి స్కీములు డిజైన్ చేసి ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది. ఇలా దక్షిణ తెలంగాణలో కూడా కొంతమంది మా నాయకులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ప్యారలల్గా పాలమూరు రంగారెడ్డి కంటే కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిరు. కొన్ని టెక్నికల్గా వాళ్ళకి సంబంధించిన కొన్ని అనేక అభ్యంతరాలను తెలియజేసినా కూడా మొండిగా ఎటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా దానికి సంబంధించి ఏది కూడా కరెక్ట్ లేకుండా ఇప్పటికీ పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంతవరకు ఎక్కడేసిన గొంగడి ఎట్లా ఉంది. అదేవిధంగా నీకు భూసేకరణ అనేది ఇవాళ చూడు ఎక్కడ చూసినా అదే సమస్య ఉంది, భూసేకరణ సమస్య ఉంది. అదేవిధంగా ఈరోజు పాఠశాలలు ఇలా మొత్తం మూతపడ్డాయి. ఇలా ప్రతి తండాలో చూసుకో, ఎక్కడ కూడా తండాలలో చూసుకో ఇలా స్కూలు లేవు. ఇలా కాలనీలలో చూడండి, ఒక గిరిజన కాలనీలో ఎక్కడ కూడా పాఠశాలలు మూతపడి ఉన్నాయి. ఇలా ఎక్కడ కూడా యూత్ ఎవరు కూడా ఉద్యోగాలు లేవు. ఇలా 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కేసీఆర్ కాలంలో ఎక్కడదక్కడ నీకు అస్తవ్యస్తమైంది, మౌలిక సదుపాయాలు పూర్తిగా మరి తూర్చిపెట్టుకోపోయినాయి. ఈ యొక్క డిమాండు మరి గత చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి, ఉదాహరణకు రైల్వే ఉంది. నీకు గద్వాల మాచర్ల రైల్వే లైన్ ఎప్పుడో సర్వే చేసినాం. మరి గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడక్కడ కొంత ప్రస్తావించినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ పెండింగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఫస్ట్ ప్రయారిటీ గద్వాల మాచర్ల రైల్వే లైన్ ఏదైతుందో తక్షణమే దాన్ని సాధించడానికి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తా. అదేవిధంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి కానీ ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతుందో ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా నేను 100% మాకున్నటువంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలతో అందరితో కలిసి అందరినీ సమీకరించి దీన్ని మనం పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇప్పుడు హైదరాబాద్కు చాలా దగ్గర నాగర్ కర్నూలు, కానీ ఈరోజు ఇక్కడ నాగర్ కర్నూలుకు మరి మనం నాగర్ కర్నూలు కేంద్రంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ మనం చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి చాలా డిమాండ్ అచ్చంపేట ప్రాంతంలో గిరిజన ప్రాంతం. అదేవిధంగా అనేక విద్యాలయాలు నెలకొల్పేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నా కూడా గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అది సాధించలేకపోయినారు. పార్లమెంట్లో వాణిని వినిపించలేకపోయినందుకే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఈ ప్రాంతానికి రాలేదు. కాబట్టి కేంద్ర సంస్థలను రాబట్టడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. మరి ఏదైతే జాతీయ రహదారులు, ముఖ్యంగా జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఇది మనూరు నుంచి ఇది మధ్యమడుగు మాచర్ల మరి కనెక్టివిటీ రోడ్డు ఉంది. అది ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అది పెండింగ్లో ఉన్నది. అది చేస్తే ఇది అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అయ్యే అవకాశం ఉంది, జాతీయ రహదారి అవకాశం ఉంది. ఇక్కడ అనేక జాతీయ రహదారులకు ఈ యొక్క పర్యాటక కేంద్రంగా ఈ యొక్క ప్రాంతం పెద్ద డెవలప్ అయ్యే అవకాశం ఉంది.
వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తర్వాత విద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ ఇలా నెలకొల్పే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కేవలం నాగర్కర్నూలు పార్లమెంట్లో ఉన్నాయి. కాబట్టి సహజ వనరులను ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వనరులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక వనరులను ఇక్కడ స్థాపించే అవకాశం ఉంది. ఆ దిశగా పెండింగ్ ప్రాజెక్టులు అనేది సాధించే వరకు మనం ఖచ్చితంగా అందరూ సహకారం తీసుకొని దాన్ని సాధిస్తామని ఒక నమ్మకం నాకు ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.